హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం దేవీ నవరాత్రుల్లో సెకండ్ డే ప్రసాదం పులిహోరని ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 2 స్పూన్స్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కాశ్మీరీ చిల్లీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని చల్లార్చి మిక్సీకి వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ శనగపప్పు వేసి ఇవి ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయిన వెంటనే దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ, కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 స్పూను పసుపు పొడి, 2 స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ చింతపండులో కూడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వీటినన్నింటినీ వేగిన తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పులను కూడా వేసాను. ఇవి కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై అయిన దీంట్లోకి మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేయాలి. ఇవంతా బాగా కలిసి కొంచెం ఇట్లా ఉడకాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు దీంట్లోకి పొడి చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం బెల్లం కూడా వేసుకొని దీన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు వండి పెట్టుకున్న అన్నంలోకి దీన్ని బాగా వేసుకొని ఈ చింతపండు గుజ్జుని వేసుకొని బాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి కరివేపాకు, జీడిపప్పు వేయించి పెట్టుకున్నవి వేసి కలిపి పెట్టుకుంటే ఇప్పుడు ఈ ప్రసాదం రెడీ అయిపోయింది.